వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. తిరుమలలోని బాలాజీనగర్ ప్రాంతంలో మంత్రి నాదెళ్ల మనోహర్ ఆకస్మికంగా రేషన్ షాపును సందర్శించి తనిఖీలు నిర్వహించారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకునే క్రమంలో మంత్రి స్వయంగా రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించారు. తనిఖీల సమయంలో పలువురు స్థానికులు మంత్రిని కలుసుకుని రేషన్ సరఫరా ఆలస్యం, నాణ్యత సమస్యలు మరియు ఇతర పౌర సౌకర్యాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ప్రజల ఆవేదనను శ్రద్ధగా విన్న మంత్రి వెంటనే సంబంధిత అధికారులను పిలిచి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. వ్యవస్థలో మీరు ప్రశ్నించడానికి కోసం వచ్చారా, లేకపోతే మనం ఇచ్చిన ఆర్డర్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చారా? చెప్పండి. పోర్టబిలిటీ ఎనేబుల్ చేసాం కదా, ఏ షాప్ లో అయినా ఎక్కడైనా తీసుకొచ్చి ఎక్సెస్ ఇవ్వని చెప్పాం. ఇవ్వకపోతే మీరు ఏం చేయాలి చెప్పండి. మరి అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదుగా. మీరు వినియోగదారునికి ఇబ్బంది పెట్టకూడదు. డిపార్ట్మెంట్ లో మీకు ఏమైనా ఉంటే డిపార్ట్మెంట్ లో మీరు తెలియజెప్పారు పర్సన్, అంతే తప్ప అట్లా తప్పట్లా చేయపాకండి. 10% ఎక్సెస్ స్టాక్ ఇవ్వని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదేం పెన్షన్? అదే పాత 4,000 ఒక అబ్బాయి ఉండాలి. ఫస్ట్ మినిస్టర్ కూడా మీరే రావడం, పౌర సరఫరాల మినిస్టర్ గా కూటమి నిలబడుకునే సరే పోస్టర్ పెట్టలేదు. క్యూఆర్ కోడ్ అయినా పెట్టాల్సింది. ఇప్పుడు పైదంతా తీసేయండి పర్లేదు. క్యూఆర్ కోడ్ అయినా పెట్టాలి కదా, ఫోన్ నంబర్ పెట్టాలి కదా, మీ ఫోన్ నంబర్ ఉండాలి కదా. అది ఏమి అవగాహన లేని డిఎస్ఓ అయితే ఎట్లా? ఎలా ఉంది క్వాలిటీ? ఎట్లా ఉంది? రేసి అందరూ ఏమంటారు? ఇంప్రూవ్ అయింది, పూర్వం కరెక్ట్ చేస్తున్నా. తీసుకున్న వాళ్ళకి మెజర్మెంట్ ఎట్లా వస్తుంది? ఎవరి మీద అది కాదే ఇట్లా చేస్తే తీసే ప్యాకెట్ తప్పది. ఈ తప్పు కాదని అనుకుందాం, ఇది పెట్టు. అదే మిస్టేక్. ఏంటమ్మా? అవునా? 30 grams తక్కువ వస్తుంది. లీగల్ మెట్రాలజీ వాళ్ళ కంపెనీ చెక్ చేయమని ఆల్రెడీ రెసిడెంట్ గా ఉన్నారు కదా అందులో పింక్ కార్డు పాత పుస్తకం కంటిన్యూటీ అది చూసి ఆ కార్డు కంటిన్యూటీ లేదు సార్.
ఆధార్ ఉందా? ఒకసారి ఆధార్ ఫోటో తీసుకుని ఒకసారి మమ్మీకి ఆపరేషన్ ఒకసారి చెక్ చేయండి. ఆ రికార్డ్స్లో ఏమో చెక్ చేయండి ఒకసారి. ఆధార్ తీసుకుని నువ్వు వెళ్ళి ఫోటో తీసుకో. ఆమె ఇబ్బంది పెట్టబాకు. ప్రతి నెల ఆమెకి రేషన్ ఇవ్వమని చెప్పాను, అది మీరు ఎనేబుల్ చేయండి, చెక్ చేసుకోండి ఒకసారి. ఆల్రెడీ ఆమె పేరు మీద ఇల్లు ఉంది, అడ్రస్ ఇది ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. అండ్ సింగిల్ విమెన్ ఎక్కడ ఉన్నా కూడా మనం కార్డు ఇవ్వని చెప్పాం, సో చెక్ చేసుకోండి. దానికి దీనికి సంబంధం లేదు, సంబంధం లేదు. అంటే వాళ్ళకి సప్లై ఇచ్చేమన్నా ఉండొచ్చు కదా. ఏముండదు అంతే ఇస్తున్నాం. వాళ్ళు కాదు, ప్రభుత్వం నుంచి అంతే ఇస్తున్నాం. కందిపప్పులో జరిగిన మోసం మీకు తెలీదు, ఓకేనా? ఆపేసాం. పామ్ ఆయిల్ కూడా ఎప్పుడు ఇస్తామంటే ఒకవేళ 175 రూపాయల లెవెల్కి గతంలో వెళ్ళినట్టు వెళ్తే మేమే కొని మీకు సబ్సిడీ ఇస్తాం. ప్రస్తుతం 102 రూపాయలు ఉంది పామ్ ఆయిల్, అందుకనే నేను ఇంప్లిమెంట్ కావడం లేదు. ఏమండి ఉన్నారా మీరు? ఇంకోసారి అట్లా చేయరు కదా, అందరికీ ఇవ్వండి. మీరు 10% ఎక్స్ట్రా తెప్పించుకోండి. అదేనా? ఎవరైతే తిరుపతి కార్డులు ఉన్నాయో టికెట్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇవ్వండి. కావాలంటే 10% కాదు, ఇంకో 10% ఎక్స్ట్రా తీసుకోండి, ఓకేనా? కానీ ఎవరిని మాత్రం మీరు తిరిగి పంపించదు. ఆ సమాధానం ఇంకోసారి రాకూడదు, ఓకేనా? జాగ్రత్త తీసుకోండి. మాట్లాడాలి అసెంబ్లీలో మాట్లాడండి. ప్రజెంట్ సబ్జెక్ట్గా రేపు ఓటుకి ఏమని పోయి అడిగేది వస్తాడు ఓటుకి. బాబు వెల్ఫేర్ తీసుకోకూడదు, లేకపోతే అవగాహన ఉంటే ఇంకా మంచిది. మాట్లాడాలి.